తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్లు అయితే నడుస్తూ ఉన్నాయన్నమాట. సో మరి ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? ఇంకో 2 వీక్స్లో అయిపోతుందన్నమాట. మరి ఈ సీజన్ మీకు ఎలా అనిపించింది కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఒక లైక్ చేసి వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టికెట్ టు ఫినాలేలో ఫస్ట్ భరణి సంజన పక్కకు తప్పుకున్నారు, తర్వాత తనూజ పక్కకు తప్పుకుంది ఈ రేస్ నుంచి. అలాగే నెక్స్ట్ సుమన్ శెట్టి భరణి డిమోన్తో ఆడి సుమన్ శెట్టి కూడా ఈ రేస్ నుంచి పక్క తప్పుకున్నట్టు తెలుస్తుంది. తర్వాత డిమోన్, పవన్, భరణి, కళ్యాణ్ వీళ్ళందరికీ టాస్క్లు జరిగి దాంట్లో భరణి గెలిచినట్టు తెలుస్తుంది. సో ఇలా టాస్క్లు అయితే నడుస్తూ ఉన్నాయన్నమాట. సో మరి టికెట్ ఫినాలే ఎవరు ఫస్ట్ గెలుచుకుంటారో గెస్ట్ చేయండి, కింద కమెంట్ చేయండి. ఇక ఓటీ ఆర్డర్ చూసుకున్నట్లయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో తనూజ ఫస్ట్ ప్లేస్లో ఉంది మంచి ఓటింగ్తో. సో ఎవరు అందుకోలేనంత విధంగా టాప్లో వెలుగుచ్చిందనమాట. ఇక కళ్యాణ్ కూడా లేడు కాబట్టి. ఇక సెకండ్ ప్లేస్లో రీతు చౌదరి ఉందనమాట. ఇది అన్అఫీషియల్ ఓటింగు. సో నిన్న మార్నింగ్ చూసుకుంటే రీతు డేంజర్ అండ్ లీస్ట్ అండ్ లాస్ట్ పొజిషన్లో 6th ప్లేస్లో ఉంది. కానీ సడన్గా మధ్యాహ్నం కల్లా టాప్ 2 పొజిషన్కి అయితే వచ్చేసేసింది. కానీ అఫీషియల్ ఓటింగ్లో ఇలా లేదని తెలుస్తుందనమాట. అఫీషియల్ ఓటింగ్లో లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో డేంజర్ జోన్లోనే ఉంది. ఇంకా అఫీషియల్ ఓటింగ్ చూసుకున్నట్లయితే తనుజ టాప్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో సంజన అలాగే భరణి వీళ్ళిద్దరూ తక్కువ ఓట్ల డిఫరెన్స్తో సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. తర్వాత ప్లేస్లో డిమోన్, పవన్ ఉన్నాడు 12% ఓట్లతో. ఇక నెక్స్ట్ సుమన్ శెట్టి, నెక్స్ట్ రీతు చౌదరి ఉందన్నమాట లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో. ఇక లీస్ట్ అండ్ లాస్ట్ ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నాడు డేంజర్ జోన్లో. ఇక ఈ వారం ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళిద్దరికి అవుట్ అనమాట. ఒక సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టి వెళ్ళిపోతారు. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారని గెస్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. ఎప్పుడప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.